తోటి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కూడా మరికొన్ని గంటల్లో అంటే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి చేసుకున్నటువంటి తర్వాత ఈవీఎంలో దాగి ఉన్నటువంటి ప్రజా తీర్పు యొక్క లెక్కింపు ప్రారంభం కాబోతుంది. 12 గంటల కల్లా లేదా 1 గంట కల్లా పూర్తి ఫలితాలు అంటే మెజారిటీ ట్రెండ్స్లో ఎవరున్నారు ఏంటి అనేటువంటిది ఒక స్పష్టత వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో మొత్తం అంతా కూడా కూటమి వైపే ఉద్యోగులు నిలబడినట్లుగా కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ లీడ్లో ఉన్నారు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ఎంత భద్రత, ఎన్ని స్టాళ్ళు, ఎంత ఏర్పాటు చేశారనేటువంటి దానిపై పూర్తిగా మనం ఒకసారి ఇన్ డీటెయిల్గా రిపోర్ట్ చూద్దాం. ముందుగా చెప్పుకున్నట్లుగానే కూటమి వైపే పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులు మొత్తం అంతా కూడా జైకొడుతున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా మనం చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్లో ఎవరెవరు లీడింగ్లో ఉన్నారనేటువంటిది మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కూటమి లీడింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. 3 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉంది. చంద్రబాబు కుప్పంలో 1549 ఓట్లతో లీడింగ్లో ఉన్నారు. రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీడింగ్లో ఉన్నారు. నెల్లూరులో మాజీ మంత్రి పొంగూరు నారాయణ లీడింగ్లో ఉన్నారు. అలాగే పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లో కొన్ని చెల్లని ఓట్లు కూడా కనిపించాయి. రాజమండ్రి రూరల్, కుప్పం, మండపేటలో టీడీపీ లీడింగ్లో ఉంది. కుప్పంలో చంద్రబాబు ఆధిక్యంలో ఉన్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ముందంజలో ఉన్నారు. అలాగే వెనుకంజలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు వెనుకంజలో ఉన్నారు. ఇక ఖమ్మం లోక్సభలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తోంది. కరీంనగర్ లోక్సభలో బండి సంజయ్ ఆధిక్యంలో ఉన్నారు. మహబూబ్ నగర్లో డీకే అరుణ ఆధిక్యతలో ఉన్నారు. అంటే మరి కాసేపటి క్రితమే ప్రారంభం అయినటువంటి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు యొక్క విధి విధానం ఇది. అయితే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్ని ఏర్పాట్లు చేశారు, ఎన్ని పోస్టల్ బ్యాలెట్లు ఓటింగ్లు ఉన్నాయి, ఎలా చేస్తారు ఏంటి అనేటువంటిది కనుక మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కొవ్వూరు, నరసాపురం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితాలు మొట్టమొదట కూడా విడుదలయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే భీమిలి, పాణ్యం ఫలితాలు అన్నింటికంటే ఆలస్యం అవుతాయి. లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈ విధంగా ఉంటే లోక్సభ నియోజకవర్గాలకు వచ్చేటప్పటికి మొదట రాజమహేంద్రవరం, దాని తర్వాత నరసాపురం యొక్క ఫలితం ముందు తెలిసేటువంటి ఛాన్స్ ఉంది. అమలాపురం స్థానం అన్నింటికంటే చివరిలో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అంటే ఈవీఎంలలో ఒక్కో రౌండ్కు ఓట్ల లెక్కింపుకు 20 నుంచి 25 నిమిషాలు పట్టేటువంటి ఛాన్స్ ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే మధ్యాహ్నం 12 లేదా 1 గంట కల్లా ఎవరు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నారు అనేటువంటి దానిపైన మనకు కీలకమైనటువంటి ఒక స్పష్టత వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఇందాక చెప్పుకున్నట్లుగానే మొత్తంగా కూడా ముందుగా కొవ్వూరు, నరసాపురం శాసనసభ నియోజకవర్గాలను కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితాలు ఈ 2 స్థానాల్లో 13 రౌండ్లలోనే తేలిపోయేటువంటి ఛాన్స్ ఉంది. అంటే లెక్కింపు ప్రారంభమైనటువంటి 5 గంటల్లోగా నియోజకవర్గాల్లో కొవ్వూరు, నరసాపురంకి సంబంధించినటువంటి నియోజకవర్గాల పూర్తి సమాచారం వెలువడేటువంటి ఛాన్స్ ఉంది. భీమిలి, పాణ్యం నియోజకవర్గాలు అన్నింటికంటే లేటుగా మొత్తంగా 26 రౌండ్లలో కౌంటింగ్ జరిగినటువంటి సందర్భంలో ఇవి కాస్త లేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. భీమిలి, పాణ్యానికి సంబంధించి 9 నుంచి 10 గంటల వరకు మొత్తం అంతా కూడా లెక్కింపు జరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఇక లోక్సభ